స్వల్ప వర్షపాతం కలిగిన జిల్లాల్లో అనంతపురం జిల్లా రెండవది. అలాంటి జిల్లాలో కరువు విలయతాండం చేస్తుంటే దీనికి చలించినటువంటి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు ఆనాడు కృష్ణా జలాలను ఎలాగైనా కూడా జిల్లాకు తీసుకుపోవాలన్న అకుంఠిత దీక్షతో దశాబ్దాల కళ ఈ జిల్లా ప్రజల కళలను నెరవేర్చే విధంగా ఆ రోజు భగీరథ విజయ యాత్ర పేరుతో ఆ రోజు కృష్ణా జలాలను జీడిపల్లి వరకు తీసుకురావడం జరిగింది. ఆ రోజు రఘువీరారెడ్డి గారు ముందు చూపుతో ఆ ప్రాజెక్టును త్వరితగతిన ప్రతి వారం ఆయన పర్యవేక్షిస్తూ ఆ పథకాన్ని పూర్తి చేసి భగీరథ విజయ యాత్ర పేరుతో జీడిపల్లి వరకు నీళ్లు నడిపించుకొని తీసుకొని వచ్చారు. ఆనాటి నుంచి దాదాపు 2 ప్రభుత్వాలు మారాయి. మళ్ళా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ కూడా కృష్ణా జలాలను ఈ జిల్లాలోని చెరువులకైతేనేమి, ఈ నియోజకవర్గంలోని 114 చెరువులకైతేనేమి నీళ్లు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే ఎవరు ఎమ్మెల్యే అయినప్పటికీ పేపర్ల ముందర ఇదిగో వస్తున్నాయి నీళ్లు, అదిగో వస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రితో ఈరోజే మాట్లాడాం, అయిపోయింది, ఇంకో వారంలో పనులు పూర్తి చేస్తామన్నట్టు ఇంతకాలం ఈ నియోజకవర్గ ప్రజలను మోసం చేశారు. ఇప్పటికైనా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ గెలిచినటువంటి అమిలినేని సురేంద్రబాబు గారు కూడా ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కృష్ణా జలాలను 114 చెరువులకి నింపి ఖచ్చితంగా తీరుతానని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ హామీని నిలబెట్టుకుంటారని నిజంగా మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఆయనకున్న అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గ ప్రజలైతేనేమి, ఈ జిల్లా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రతి చెరువును కూడా కృష్ణా జలాలతో నింపుతారని చెప్పేసి, ముఖ్యంగా మా నియోజకవర్గంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం అయితేనేమి, రాయదుర్గం నియోజకవర్గం అయితేనేమి కృష్ణా జలాలను తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ చెరువులన్నింటినీ నింపుతారని మేము విశ్వసిస్తున్నాం. అలా కాని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి సూచనల మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ఈ కృష్ణా జలాలపైన ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఈ కృష్ణా జలాలను చెరువుకు నీళ్లు తీసుకొచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో విశ్రమించదు. ఖచ్చితంగా దీనికోసం మేము నిరాహార దీక్షలు అయితేనేమి, ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మేము అనునిత్యం దీనిపైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ నియోజకవర్గంలో ఆనాటి నుంచి అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికైనా కూడా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎప్పుడూ కూడా వెనకాడదని చెప్పి తెలియజేస్తున్నాం.